హరే కృష్ణ. వ్యాపారంలో సక్సెస్ కావాలని బిజినెస్ మ్యాన్ కలలుగంటాడు. అయితే వ్యాపార సూత్రాలు తెలుసుకోవడానికి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్ వెళ్ళాల్సిన అక్కర్లేదు. ఈ ప్రకృతిని చూసి గమనించి తెలుసుకోవచ్చు. ప్రకృతి మనకు నేర్పుతుంది. మహావిష్ణువు వాహనమైన గద్ద పక్షుల్లో రాజు. గద్దను చూసి మనం ఈ వ్యాపార సూత్రాలను నేర్చుకోవచ్చు. ఏంటి ఈ గద్దను చూసి వ్యాపార సూత్రాలు నేర్చుకోవడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే విషయాలను పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళ విద్యార్థులకు బోధిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. వ్యాపారంలో విజయం సాధించాలంటే అది అంత సులువైన పని కాదు. అది ఒక ఛాలెంజింగ్. ఒక కొత్త వ్యాపారం అయినా సరే, ఆల్రెడీ ఉన్న వ్యాపారం అయినా సరే, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లాభాలు సాధించాల్సి ఉంటుంది. ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే కఠినమైన శ్రమ, దీక్ష అవసరం. మరి మీకు తెలుసా, మనము వ్యాపారంలో గొప్పగా ఎదగాలనుకునే వాళ్ళు గద్దను చూసి నేర్చుకోవాలి. ఏంటి గద్దను చూసి నేర్చుకోవడం ఏంటి అంటే, గద్దను చూసి మనం విజయం ఎలా సాధించాలి అనేది తెలుసుకుందాం. ఒకటి, దూరదృష్టి. ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్దకు దూరదృష్టి చాలా ఎక్కువ. దాదాపు 5 కిలోమీటర్ల దూరం నుంచి చూడగలదు. ఆహారం కోసం వెతుకుతూ విహంగ వీక్షణం చేస్తుంది. ఇది బిజినెస్లో కూడా వర్తిస్తుంది. అవకాశాల కోసం వేచి చూడాలి. తక్షణ ప్రయోజనాలు కాకుండా దూర లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఇది లాంగ్ టర్మ్ విజన్ అంటారు. రెండోది వచ్చేసి ఒంటరితనం. గద్ద ఎత్తుల్లో ఒంటరిగా తిరుగుతూ ఉంటుంది. గద్దలు గుంపులుగా తిరగవు. ఒంటరిగా తిరుగుతూ జాగ్రత్తగా అలర్ట్గా ఉండి ఆహారాన్ని ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఆహారం దొరికిందో ఆ క్షణంలో ఒక్కసారిగా కిందకి దిగి ఆ ఆహారాన్ని చేజిక్కించుకుంటుంది. ఇక్కడ ఈ గద్దను చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరిపైన ఆధారపడకుండా విజయాన్ని సాధించాలి అనేది నేర్చుకోవాలి. మూడోది వచ్చేసి ఛాలెంజ్లను తీసుకోవడం. మీకు తెలుసా, గద్ద తుఫాన్లకు భయపడి ఉండదు. గద్ద ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా హాయిగా తిరుగుతూ ఉంటుంది. హాయిగా ఎంజాయ్ చేస్తుంది బాగా. ఇక్కడ వ్యాపారవేత్తలు కొత్త సవాళ్ళను తీసుకుంటూ గద్దలా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కంగారు పడకుండా ఆ అవకాశాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలి. నాలుగోది వచ్చేసి ప్రతికూలత ఎదుర్కోవడం. గద్దలు దాని ఏజు అయిపోతూ ఉంటే పాత ఈకలు రాలిపోతూ ఉంటాయి. అది నొప్పితో కూడినది.